హాయ్ హలో నమస్తే, నేను పద్మా సుసర్ల. ఇప్పుడే ఇందాకనే గ్రీన్ యాపిల్ ఆ మొక్కలు చూపించాను కదండి. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, గ్రీన్ యాపిల్ చేస్తున్నప్పుడు గ్రీన్ యాపిల్ సిరీస్ చేసేద్దామని. గ్రీన్ యాపిల్తో రసం చారు ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తాను మీకు. చింతపండు లేకుండా గ్రీన్ యాపిల్తో రసం. దీనికి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు తరుక్కున్నా పర్వాలేదు, ఉడికిపోతాయి కదా. ఈ గ్రీన్ యాపిల్ చారుని నాకు మా ఫ్రెండ్ అమ్మాజీ గారు ఇండియా నుంచి ఆవిడ చెప్పారు. గ్రీన్ యాపిల్ రసం పెడతాను పద్మ అని చెప్తే అప్పటి నుంచి నేను చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. పప్పు అన్నంలో తినొచ్చు, పప్పు అన్నంలో నంచుకుంటూ చారు పక్కన పెట్టి కప్పులో వేసుకుంటాం కదా. అలా కాకుండా ఒక సూపులాగా ఇష్టపడే వాళ్ళు సూపులా కూడా తాగొచ్చు. చింతపండు కొంతమంది వాడడం ఇష్టం లేని వాళ్ళకి ఇది బాగుంటుంది. చాలా సులువండి. దీనికి ఏం పొళ్ళు వేసుకోక్కర్లేదు, ఉత్తినే రసం పొళ్ళు అవి దీంట్లో ఏం అక్కర్లేదు. చారుకి స్టవ్ వెలిగించుకోవాలి తప్పదు కదా. స్టవ్ వెలిగించానండి. పోపు, యాపిల్ ముక్కలు, మిరియాల పొడి, అంతే. చక్కగా సూపులో తాగండి, చాలా బాగుంటుంది. నేను పప్పు అన్నంతో కూడా మేము ఈ చారు పెట్టుకుంటున్నాం. ఒక చెంచా నూనె వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర. దీనికి మంచి ఇంగు వేసుకుందాం, మామూలు ఇంగు కన్నా మంచి. మెంతులు, ఆవాలు, జీలకర్ర. పోపు వేగిపోగానే సిమ్లో పెట్టుకుని యాపిల్ ముక్కలు వేస్తాం. పచ్చిమిరపకాయ, ఆరుకు సరిపడా నీళ్ళు, కొంచెం పసుపు, మిరియాలు తగినంత. ఇంకా చూడండి, ముక్క బాగా మెత్తగా అయిపోయాయి. ముక్కలు చాలా మెత్తగా అయిపోయాయి. చూడండి ఎంత మెత్త అయిందంటే కొన్ని విడిపోయి లోపలంతా కలిసింది. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఇంకా దగ్గరగా మనం మెత్తగా బట్టలు చేసుకుంటే రసం ఇంకా చిక్కబడుతుంది. కావాలంటే కొంచెం సిద్ధమైపోయింది కాబట్టి మీరు నీళ్ళు పోసాక ఒక 2-3 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. మెత్తగా ఇలా అయిపోయాయి. అంత విపరీతమైన మామిడికాయ పులుపులా ఉండదు. ఇలా తాగేసినా ఏమీ ఆ చింతపండు పుల్లగా తగలదు. మామిడికాయ పులుపులా కూడా అంత ఎక్కువ తగలదు అన్నమాట. సరిగ్గా సమానమైన పులుపు దీనికి సరిపడా ఉంటుందన్నమాట. అయిపోయిందండి. గుమగుమలాడే మిరియాల, ఆంధ్రలో చారని అంటాం కదా, యాపిల్ చారు. మళ్ళీ ఇంకొకసారి పైన మర్చిపోతున్నాను నేను, మంచి సువాసన అని మా వారు అందించారు వెనక నుంచి. మంచి సువాసన కోసం ఇంకొకసారి అలాగా ముందు మిరియం అంతా నీళ్ళతో మరిగితే నీరంతా పట్టుకుంటుంది. అందుకని ముందు వేశాను. ఆఖరిలో ఒకసారి అలా ఆ సువాసన తగలడానికి మళ్ళీ వేసాను. అంతే, గుమ్మగుమ్మలాడే యాపిల్ చారు సిద్ధం. కప్పులో పోసుకుని తాగేయండి సూప్లాగా. చెప్పండి, కొత్త వంటలు ప్రయత్నం చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ట్రై చేయండి. అసలు కొత్తవి నచ్చని వాళ్ళు ఉంటారు కదా, అన్ని పాత వంటలే. నాకున్నారు ఫ్రెండ్స్, వాళ్ళు ఆ పాతలు తప్ప ఈ కొత్తవి ఏవి అసలు తినరు. ఒక ఫ్రెండ్
ఒక కాయని ఒక సైజులోనే చేయాలంట, ఇంక వేరేగా చేస్తే తినదు. అందుకని ఇలాంటి వాళ్ళు ఉన్నారు మాకు మహానుభావులు. అలా కాకుండా మేము ఏదైనా కొత్త కొత్తవి ట్రై చేయడం మాకు ఇష్టమే అనే వాళ్ళైతే తప్పకుండా ఈ గ్రీన్ యాపిల్ చారుని చేసుకుని తాగుతారని. మనకు వచ్చేవి ఇప్పుడు వచ్చే శీతాకాలం, ఈ శీతాకాలంలో చల్లగా ఉంటుంది. ఆ చల్లగా ఉన్నప్పుడు రోటీ కూర తిన్నప్పుడు కూడా పక్కన యాపిల్ చారు చేసుకుని తాగండి. సూప్ లాగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది గొంతుకి. వచ్చేదంతా శీతాకాలంలో వెచ్చటి యాపిల్ చారు చేసుకుని తాగండి. అందరికీ నచ్చుతుందని అనుకుంటా. తొందరలోనే మళ్ళీ ఇంకో కొత్త వంటతో మేము ముందుంటాం.